హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమ్ యూనిట్ 2 సేవ అనే లెసన్ను చూద్దాం. ఈ పాఠం రాసింది మమతా కాళియా గారు. ఈమె 1940 నవంబర్ 2న బృందావనంలో జన్మించారు. ఈమె తండ్రి గారైన విద్యాభూషణ్ అగర్వాల్ మహాపండితుడు. ఆయన ప్రభావమే మమతాజీ మీద పడింది. మమతా కాళియా మన భారతీయ సమాజంలోని మధ్యతరగతి స్త్రీల భావాలను, జీవిత అనుభవాలను తన రచనలో రచించింది. ఇక లెసన్లోకి వెళ్దాం. నరోత్తమ సహాయ్ అనే వ్యక్తి తాను జాబ్ చేసి రిటైర్ అయ్యి, అంటే పదవి విరమణ పొంది ఇంటి దగ్గరే ఉంటాడు. అతనికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. ముగ్గురికి పెళ్ళైపోయిందనమాట. అయితే జాబ్ చేసి పదవీ విరమణ పొందాడు. అయితే అతని భార్య ఒకరోజు కాలు జారి బాత్రూంలో పడిపోతుంది. అయితే ఆమెను హాస్పిటల్లో చేరిస్తే ఆమె తుంటి ఎముక విరిగి కోమాలోకి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. 15 రోజులు కోమాలోనే ఉంటుంది. హాస్పిటల్లో చేర్పిస్తారు. హాస్పిటల్లో భార్య మంచం దగ్గర నరోత్తం కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. నరోత్తం బాధపడుతూ ఉంటాడు. ఆయనేమో ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు. పిల్లలకు పెళ్ళైంది. అతని కొడుకు విస్మయ్ ఇంటి నుండి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చినా ఆయన దిగులు పడలేదు. కానీ ఒక్కసారిగా తన భార్య రోగాను బారిన పడటం ఆయనకు బాధ కలిగించింది. ఆయన 3 పిల్లలని రమ్మని కబురు పంపాడు. అయితే కూతుర్లు 3 రోజులు హాస్పిటల్కి వచ్చి తన అమ్మ దగ్గరుండి పని చేశారు. భార్యకు పైపు ద్వారా పాలు, జ్యూసు ఇంకా నీళ్ళు ఇస్తున్నారు. నర్సు ప్రతి 3 గంటలకు వస్తుంది. కూతుర్లు బాధపడుతూ, అమ్మ స్పృహలో ఉంటే మేము ఏమైనా తినిపించే వాళ్ళము. ఇప్పుడు జ్యూసు, నీళ్ళ లాంటివి తప్ప మరేవి తీసుకోవడానికి లేదు. మేము ఉండటం వలన ఇక్కడ ఉపయోగం ఏముంది నాన్న అని మేము ఇక్కడి నుంచి వెళ్తాము అని అంటారు. కూతుర్లు వచ్చేసరికి నరోత్తంకి కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ డీలా అయిపోతాడు, అంటే దిగులు పడిపోతాడు. అయితే తన పెద్ద కూతురు ఇలా అన్నది, మాకు మా అమ్మ ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఇష్టమైంది. మా అమ్మ బతికే ఉంది అని పెద్ద కూతురు అన్న మాట ఆయనకు మళ్ళీ గుర్తొచ్చాయి. అయితే నరోత్తం పాత స్నేహితులకు ఈ విషయం తెలిసి తన భార్యను చూడటానికి హాస్పిటల్కి వస్తారు. అందరూ ఏదైనా అవసరమైతే పిలవమని ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తారు. ఒకరోజు ఇంటి పక్కన వాళ్ళు కలవడానికి వచ్చారు. అయితే నరోత్తం భార్య కొంచెం కోలుకొని తన పిల్లల పేర్లు పిలుస్తుంది. ఆమె మాటికి విస్సు విస్సు అని పిలుస్తుంది. విస్మయ్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా 4 రోజుల వరకు రాలేదు. ఎలాంటి మెసేజ్, అంటే కబురు కూడా పంపించలేదు. 5వ రోజున బ్లూ కలర్ మారుతి కారు హాస్పిటల్ ముందుకొచ్చి ఆగింది. ఆయన కొడుకు, కోడళ్ళు, మనవళ్ళు ఇంకా వారి పెంపుడు కుక్క కూడా వచ్చింది. విస్మయ్ తాను జపాన్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను అని చెప్తాడు. నాన్న కంగారు పడకండి, అమ్మ త్వరలోనే కోలుకుంటుంది. నాన్న, అమ్మ పరిస్థితి గురించి నాకు ఉదయం సాయంత్రం ఫోన్ చేస్తూ ఉండండి అని అక్కడ అర్ధగంట ఉండి చెప్పి వెళ్ళిపోతాడు. తన భార్యను అక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ ఆమె పిల్లలకి స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందని చెప్తుంది. ఇక్కడ ఉండడం కుదరదు అని అంటుంది. కొడుకు, కోడళ్ళు, మనవళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. నరోత్తం తిరిగి తన గదిలోకి వస్తాడు. భార్య సగం స్పృహలో ఉంది. విస్సు విస్సు అని పిలుస్తుంది. నరోత్తం భార్యతో ఇలా అన్నాడు, నీ విస్సు వెళ్ళిపోయాడు. అర్ధగంట కోసం వచ్చాడు. వీడిని నువ్వు పెంచి పెద్ద చేశావు. వీడి కోసం నువ్వు నన్ను ఇబ్బంది పెట్టేదానివి. హోంవర్కులు కూడా అర్ధరాత్రి దాకా చేసేదానివి. ఈరోజు నువ్వు స్పృహ లేకుండా ఉన్నావు. నీ కొడుకు నీ దగ్గర ఉండడానికి టైం లేదు. ఎవరికి నీ కోసం టైం లేదు. నీ తర్వాత నా పరిస్థితి ఏమవుతుందో ఇప్పుడు నేను చూశాను. నువ్వు తొందరగా కోలుకో. నువ్వు తప్ప నాకెవరున్నారు అని అంటాడు. అంటే ప్రస్తుత కాలంలో ఇలా ఉంది. తన సొంత తల్లికే కానీ తండ్రికే కానీ ఏదైనా అయితే టైం కేటాయించట్లేదు, తల్లిదండ్రులను చూసుకోవట్లేదు అని ఈ లెసన్ ద్వారా కవి తెలియజేస్తున్నాడు. ఇదండి లెసన్ అనేది.